పరకాల ప్రభాకర్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు 2024 ఎన్నికలకు సంబంధించిన చాలా అంశాలు చెప్పడం జరిగింది. పరకాల ప్రభాకర్ గారు చేసిన ప్రధానమైన వ్యాఖ్యల్లో నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి అని చెప్పిన ఒక ప్రధానమైన వ్యాఖ్యలు. అదేవిధంగా 2024 ఏపీ ఎన్నికల్లో రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగిందనేది ఒక ప్రధానమైన అంశం. అదేవిధంగా రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎవరికి ఓట్లు పడ్డాయి అనేది విషయం ఎవరికి తెలియలేదు అనేది ఒక ప్రధాన అంశం. అదేవిధంగా విజేతలను ప్రకటించిన 2 రోజుల తర్వాత ఓట్ల శాతం చెప్పడం అనేది ఇక్కడ అనుమానాలకు దారి తీస్తున్నాయనే అంశం ఒక ప్రధానమైన అంశాన్ని పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తడం జరిగింది. సో మనకి 2024 సార్వత్రిక ఎన్నికలు మనం విశ్లేషణ చేసినప్పుడు కూడా చాలా అంశాలు విశ్లేషణ చేసినప్పుడు కూడా చెప్పాం. ఈ 2024 ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అత్యధిక కీలకం అని చెప్పాను. అదేవిధంగా ఇది చాలా పెను మార్పులు కూడా తీసుకొచ్చే అంశం అని కూడా చెప్పాను. సో పరకాల ప్రభాకర్ గారు చేస్తున్న ప్రధానమైన ఎలిగేషన్స్ ఏంటంటే ఈ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు చేసిన ఏవైతే పోలింగ్ ఉందో ఆ ఎవరికి ఓట్లు పడ్డాయి అనేది చెప్పలేము అన్న విషయం ఒక ప్రధానమైన ఇక్కడ మన పరకాల ప్రభాకర్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ.